భక్తితో, అంటే నీ మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఏను భుజింతున్నంటాడు. నాకు కావలసింది నీ మనసు అక్కడ పెట్టి ప్రీతితో నాకు తీసుకుంటాను. అంతేకాని ప్రీతి లేకుండా నీ మనసు అక్కడ పెట్టకుండా నాకు ఇచ్చిందేదో అది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఏమవుతుంది? యాంత్రీకరణం చేస్తుంది ఇంద్రియాల్ని. రెండు, అపారమైనటువంటి వేగము దాని సొత్తు. ఆ వేగము దాని సొత్తు కాబట్టి ఒక చోట నిశ్చలంగా ఉండదు. అస్తమానం పరిగెత్తి అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అటు ఇటు వెళ్ళిపోయి అక్కర్లేని విషయములను పట్టుకుని అక్కర్లేని విషయములను ఆలోచన చేయడం మొదలెడుతుంది. ఎప్పుడైతే అది పతన కారణమని తెలిసినదో దాన్ని పట్టుకుని ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టింది అనుకోండి, సంగము చెందుతుంది. పతనం ఇక అక్కడి నుంచి